2 4 అన్నయ్య 2 తర్వాత 3 4 కాదు. మా బల్లో ఇలాగే చెప్పారు లేదా? బడిలోను గుడిలోను తప్పులు చెప్పరన్నయ్య. సరేలేరా 3 3 అంటే ఫలితం ఉండదు. ఆరు. నిహారిక, మరో 3 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. ఇది నువ్వే చేయగలవు. కమాన్ నిహారిక. నిహారిక జాతకం అత్త జాతకం ఒక్కటే ఉండొచ్చు. అంత మాత్రాన నిహారికకు మా ఇంటి కోడలయ్యే అర్హత ఉందా? ఎందుకు నిహారికను క్షమిస్తున్నా? ఎందుకు వెనకేసుకొస్తున్నా? నిహారిక గురించి నిజాలు బయటపడ్డానికి ఇదే ఆఖరి అవకాశం అనుకున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎనిమిది. కమాన్ నిహారిక, ఇది చివరి రౌండ్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా పట్టుదల సంకల్పం గొప్పవని చెప్పాను కదా కృష్ణ గారు. అందుకే కష్టమైన పరీక్షలను పూర్తి చెయ్యగలను. అది నా నిహారిక. ఇంక నీ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు రావు. నా కోడలయ్యే అన్ని అర్హతలు నీకున్నాయి. ఇంత బాగా అనుకున్నవన్నీ చేసేశావు. నీ మీద నాకింకా అభిమానం, గౌరవం పెరిగాయి. ఇదంతా మీ ఆశీర్వాదం అత్తయ్య. నన్ను దీవించండి. మామయ్య గారు, మీరు కూడా రండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా. అవని, నువ్వన్నట్టే 2 పరీక్షలు దాటాను. ఇంకా ఇలాంటివేమైనా ఉంటే చెప్పు, చెయ్యడానికి నేను సిద్ధం. అమ్మా నిహారిక,
ముందు నువ్వు రెస్ట్ తీసుకుంది కనరా. ఇలా జరిగిందేంటి? మన అమ్మాయికేమో పూజలు నోములు అంటే పడవు, అసలు రావు. ఆ అవ్వనేమో అవకాశం దొరికినప్పుడల్లా నిహారికను అడ్డంగా బుక్ చేసి నరకం చూపిస్తుంది. పెళ్లి జరగకుండా ఉండటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. ఒకసారి ఫోన్ చేయి. ఆ అవని బాడీగార్డ్లా పక్కనే ఉంటుంది. నిహారిక మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందేమో. అంత ఇబ్బంది పడేదే అయితే తనే కోడ్ లాంగ్వేజ్లో చెప్తుంది కదా, ఫోన్ చేయి. హలో. నిహా, గుళ్ళోనే ఉన్నావా? ఆ, అంత నీరసంగా ఉన్నావేంటే? చెరుకు మిషన్ నుంచి రసం తీసాక చెరుకు కూడా ఎలా అయిపోతుందో ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అలాంటి టెస్టులు పెట్టిందా అమ్మా? అవును. ముందేమో మెట్ల మీద నుంచి మోకాళ్లతో ఎక్కించింది. 2 కాళ్ల నుంచి రక్తాలు వచ్చాయి. తర్వాత అమ్మవారి ముందు 2 చేతుల మీద కర్పూరం వెలిగించి చెట్టు చుట్టూ తిప్పించింది. అవునా? అవునా? అవును గౌతమి. అంత కష్టపడి అన్ని చేసావా? ఏం చేయమంటావు గౌతమి? ఇది నా లైఫ్ కి పెద్ద పరీక్ష. ఇందులో నేను నెగ్గకపోతే వేదవతి ఇంటికి కోడల్ని కాలేను. అందుకే చేశాను. నువ్వు మమ్మల్ని అక్కడికి అలౌ చేస్తుంటే లాస్ట్ టైం నువ్వు నిప్పుల గుండం నుంచి ఎస్కేప్ అయినట్టు ఎస్కేప్ చేసి ఉండేవాళ్ళం కదమ్మా. మీకెందుకంత శ్రమ అని వద్దన్నాను. ఇందులో శ్రమే ఉంది నేహా. నీకంటే మాకు ఏది ఎక్కువ కాదు కదా. ఏం పర్లేదులే గౌతమి, ఆ అరేంజ్మెంట్స్ నేను చేసుకున్నాను. ఏమన్నావు? ఏం జరిగిందో చెప్తానుండండి. ఏంటంటే హాయ్ గౌతమి, టోన్ మారిందేంటా అని అనుకుంటున్నారా? మీరు లైవ్ లో ఉండుంటే నా బాడీ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ రెండు ఎంత మారాయో మీకు క్లియర్ గా అర్థమయ్యేది. చిన్న చిన్న పనులు చేయడమే బద్ధకం మనకి. అంత కఠినమైన పరీక్షలను ఎలా చేస్తాననుకున్నారు? చేసిన సపోర్ట్ లేకుండా ముందుకి దూకగలనా? అందుకే నా అరేంజ్మెంట్స్ నేను చేసుకున్నాను. ఏం చేసావు? నిన్న అవని ఎలాంటి పరీక్షలుంటాయో నాకు హింట్ ఇచ్చింది. దాంతో నా జాగ్రత్తల్లో నేనున్నాను. మెట్ల మీదకి ఎక్కేటప్పుడు నొప్పి రాకుండా ఉండడం కోసం కాళ్ళకి ప్యాడ్స్ పెట్టుకున్నాను. నా మీద ఎక్కువ సింపతి వర్కౌట్ కావాలంటే కాళ్ళ నుంచి బ్లడ్ వచ్చే ఎఫెక్ట్ ఇస్తే బాగుంటుందని ఈ ప్యాడ్స్ లో ఆర్టిఫిషియల్ బ్లడ్ ప్యాకెట్స్ పెట్టాను. బ్లడ్ చూసి ఎవ్వరికీ అనుమానం రాలేదు. అంత రియలిస్టిక్ గా ఉంది. నా అత్త మామలకైతే నా మీద విపరీతమైన సింపతి కలిగింది. అలాగే చేతుల మీద కర్పూరం వెలిగించినప్పుడు అప్పుడేం చేసావు? అగ్గికి చేతులు అంటుకోకుండా ఓ ఆయిల్ అప్లై చేశాను. దాన్ని ఆ అవ్వని కూడా కనిపెట్టలేకపోయింది. ఆ రెండిటితో మేనేజ్ చేశాను. సో
టెస్ట్లలో ఫుల్గా పాస్ అయ్యాను. నేను ఎలా చెయ్యగలిగానా అని అవనికి శ్రీకర్లకైతే మెంటలెక్కిపోతుంది. నా అత్తమామలైతే ఒక రేంజ్లో నన్ను పొగిడి నా మీద విపరీతమైన నమ్మకం పెట్టుకున్నారు. పోనీలే, ఎలాగైతేనే చక్కగా తప్పించుకున్నావు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేసుకున్నావు. అవనికి బాగా బుద్ధి చెప్పినట్టయింది. ఇంకోసారి అవని ఎలాంటి స్కెచ్లు వేసినా మీ అత్తామామలు అవని మాటలు అస్సలు వినరు. సరే అయితే నేను మళ్ళీ చేస్తాను. జాగ్రత్త నేహా. గతంలో నిప్పుల గుండం నుంచి కూడా ఇలాగే తప్పించుకున్నా. ఈసారి అలా చేస్తావని అస్సలు ఊహించలేకపోయాను. లేదంటే చాలా సూక్ష్మంగా పరిశీలించుండేదాన్ని. ఇప్పుడు ఈ విషయాలు అత్తయ్యతో చెప్తే నమ్మదు. ఎందుకంటే నిహారిక మీద చాలా నమ్మకంతో ఉంది. దేవుడి ముందు మా అందర్నీ మోసం చేసిన నీకు సరైన బుద్ధి చెప్తాను నిహారిక. అలాగే పూజారి గారు. సరేనమ్మా. అవని, నిహారిక నువ్వు చెప్పినట్టుగానే అంతా పద్ధతిగా చేసింది కదా. ఇక బయలుదేరదామా? ఇంకేమైనా ఉంటే చెప్పు, అవి కూడా చేసేస్తాను అని ఇందాక నిహారిక అంది కదత్తయ్యా. ఇప్పుడే ఆ విషయం గురించి పూజారి గారు వివరించారు. అలా చేయడం వలన సకల దోషాలు నివారణ అవుతాయంట. ఏం చేయాలంట? దాని పేరు గత జన్మ పాపదండన అని అంటారంట. అంటే ఏంటి? ఇక్కడ చెప్తే అర్థం కాదు. స్పాట్ కి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. అది ఎలా ఉంటుందో ఏంటో, దానికి మనమేం ప్రిపేర్ కాలేదే. ఇదిగో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మరొకటి అంటావేంటి? అది చెయ్యకుండా వెళ్తే పరీక్షలు పరిపూర్ణం కాకుండా అరిష్టంగా మారే అవకాశం కూడా ఉందని చెప్పారు. అవునా? అయితే అదేంటో చూద్దాం పదా. రండి. రండి. గత జన్మ పాపదండన అంటే ఇదే. ఒక్కోసారి గత జన్మ పాపాలు కూడా ఈ జన్మలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయంట. ఆ పాపాలకు ప్రక్షాళన జరగనిచో ఈ జన్మలో వేధిస్తుంటాయట. అందువలన ఏ పని ముందుకు సాగదు, ఏది కోరుకున్నా జరగదని అందరి నమ్మకం. సృష్టి స్థితి లయకారకుడైన పరమశివుని ముందు 25 కొరడ దెబ్బలను తమకు తాముగా ఓ శిక్షలా విధించుకుంటే ఆ పాపాలన్నీ తొలగిపోతాయంట. అనుకున్నవన్నీ జరుగుతాయంట. 25 కొరడా దెబ్బలా? అవును బావా. ఒకసారి చూడు, అది చూడు ఎలా ఉందో. అది పోలీసుల చేతిలో లాఠీకి దీనికి ఎలాంటి తేడా లేదు. దెబ్బ కొడితే సేమ్ టు సేమ్ ఉంటది. ఏంటన్నయ్యా పోలీస్ దెబ్బలు తిన్నట్టు అలా మాట్లాడుతున్నావు?
అబ్బే అలాంటిదేం లేదు, ఏదో ఊరికే గెస్ట్ చేశాను అంతే. నిహారిక, ఇది పూర్తి చేసుకున్నావు అంటే ఇంక నీకు తిరుగుండదు. పోనీ ఇది నిహారిక బదులు నేను చేయనా? నువ్వు తింటే నిహారిక ఆకలి తీరుతుందా? నువ్వు కళ్ళు మూస్తే నిహారికకు నిద్ర వస్తుందా? రాదు. ఇవి కూడా అంతే. ఇలాంటివి చేసినప్పుడు పక్క నుండి చప్పట్లు కొడుతూ భుజం తడుతూ ఎంకరేజ్ చేయాలి గాని ఒకరి మొక్కులను మరొకరు, ఒకరి పరీక్షలను మరొకరు చేయకూడదు. అత్తయ్య, మీరైనా చెప్పండి. ప్రతి దాని వెనుక ఒక విశిష్టత ఉంటుందమ్మా. ఈ ఒక్కటి పూర్తి చేశావు అంటే అంతా మంచి జరుగుతుంది. దీనికంటే పెద్ద పరీక్షలనే నెగ్గగలిగావు, ఇది కూడా నువ్వు నెగ్గుతావమ్మా. ఇంకెందుకు ఆలోచన, ముందుకు రా నిహారిక. రా, అరే రా అంటే తీసుకో. అరే తీసుకో అంటే స్టార్ట్ చేయి. అరే అలా కాదు నిహారిక, ఇందాక ఒక ఆయన దండించుకున్నాడు కదా, ఆ రకంగా ఉండాలి. కృష్ణ బావా, ఒకసారి నువ్వు చేసి చూపించు. చూపించానయ్యా, నీ కాబోయే భార్య నేర్చుకుంటుంది. సరే, ఇలా నిహారిక, చాలా సింపుల్ నిహారిక. ఇప్పుడు చెయ్యిని ఇంత పొడుగు చాపాలి, గట్టి కొడితే. అయ్యో కృష్ణ, అరే ఏమైంది బావా? వీపు మీద వాత పెట్టినట్టు సుర్రుమంది. తప్పదు మరి. ఇది నా డార్లింగ్ చేయగలదా అని. అయ్యయ్యో, ఇందాక కాళ్ళ నుంచి రక్తం వచ్చినా మెట్లు ఎక్కేసింది, చేతులు కాలుతున్నా ప్రదక్షిణలు చేసేసింది. అలాంటి నిహారికకు ఇదొక లెక్క. అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు, త్వరగా మొదలు పెట్టు. ఇవ్వనయ్యా. నిహారిక, 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 అమ్మా నిహారిక, 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 కళ్ళు తెరవమ్మా. కృష్ణ అయ్యో, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, వెళ్ళు. సరే నాన్న. నిహారిక, 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 ఏమైంది నాకు? కొరడా దెబ్బల కాన్సెప్ట్ ని కూడా నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసావు నిహారిక. మంచినీళ్ళు తాగమ్మా.
లేమ్మా. నువ్వు గ్రేట్ నిహారిక. నువ్వన్నీ రియల్ గా చేశావు. కొందరు ఇలాంటి కఠినమైన పరీక్షల్లో నెగ్గడానికి దొంగ వేషాలు వేస్తుంటారంట.